శరీరంలో చిన్నపాటి దివ్యాంగం ఉందేమో కానీ మనసులో లేదు. మనసు దివ్యత్వంతో ఉంది. అంటే మీరు అది తలుచుకుంటే చాలు నాకు. నేను అదే గొప్పతనం. అందుకని నేను పని చేయలేను అంటే నాకు దేశం ఎందుకు వెనకబాటుతనంతో ఉంటుందంటే, పని చేసేవాళ్ళు కనుక ముందుంటే నేను చాలాసార్లు నేనే పని చేసేస్తాను. అందరి కోసం వెయిట్ చేయను. ఒక కుర్చీ తీసేయాలన్నా లేదా ఒక శారీరక శ్రమ చేయాలన్నా నేను కూర్చోబెట్టి నేను ముందుంటాను ఎప్పుడు. అది నా ఇంట్లో కావచ్చు, నా ఆఫీసులో కావచ్చు, ఒకసారి పబ్లిక్ పోడియం మన పబ్లిక్ ప్లాట్ఫామ్లో కావచ్చు. అందుకని ఎప్పుడు కూడా నా ప్రత్యేకమైన నా కోరిక, ఎవరైతే శ్రామికులో పనిచేసే వాళ్ళకి షుడ్ బి గివెన్ హైయెస్ట్ రెస్పెక్ట్. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గుర్తించాలి. ఒక శాస్త్రవేత్తకి ఎంత గౌరవం ఇస్తామో శారీరక శ్రమ చేసే వాళ్ళకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. అది మనసులో ఉండాలి. అది చెప్పి అందుకే నేను ప్రత్యేకించి మీరు ఎందుకు చాలాసార్లు మీరు నన్ను ఎందుకు ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో చూస్తుంటారంటే, అది నేను చూపించగలిగే కృతజ్ఞత. అన్నిటిలో భాగంగా నేను నిన్న మీటింగ్స్ మాట్లాడుతూ ఉంటే, మనకున్నది చాలా దుర్భిక్షం ఉంది. విపరీతమైన ప్రత్యేకించి కొన్ని జిల్లాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లా, మన పల్నాడు ప్రాంతం, బాగా నీరుండి నీరు అంతా కలుషితం అయిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా, లేదంటే ఇక్కడ మన అవనిగడ్డ బందర్ లాంటి చోట్ల ఉప్పు తవ్వితే నీళ్లు ఉంటాయి కానీ అది ఉప్పులతో కలిసి సెలినిటీ ఎక్కువ, ఉప్పుతో ఉండే నీళ్లు. అటు శ్రీకాకుళం వెళ్తే అక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి అక్కడ CKD లాంటి కిడ్నీ డిసీజెస్. సో ఇప్పుడు ఏమైపోయిందంటే రక్షిత నీరు చాలా చాలా ప్రాధాన్యం అయిపోయింది. ఇదివరకులాగా మనం ఒక బావి తవ్వుకు నీళ్లు తాగుదామంటే ఇబ్బందికరమైన పరిస్థితులు. మన కేంద్ర ప్రభుత్వానికి 87,000 కోట్ల రూపాయలు వర్త్ ప్రతిపాదనలు పంపాం. మాకు జల్ జీవన్ మిషన్కి కావాలి అనేది. వాళ్ళు పరిశీలిస్తున్నారు. దానికి యాజ్ ఆన్ టుడే మనకి ఈ రోజుకి 28,000 కోట్లు మనకి అనుమతులు ఇస్తామని చెప్పి, భవిష్యత్తులో దాదాపు 29,000 కోట్లు మనకు అనుమతి ఇచ్చారు. భవిష్యత్తు 2028 వరకు మేము దీన్ని కంటిన్యూ చేస్తాం. ఆ తర్వాత